తన్ను తాను హెచ్చించుకుని ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పెను. అంటే ఏంటండి తగ్గించుకోవడం అంటే? రెండు విషయాలుగా ఇక్కడ ఉంది. అంటే తన్ను తాను తగ్గించుకోవడం అంటే మనం అన్ని విషయాల్లో కూడా తగ్గించుకునే విధంగా, మరి ముఖ్యంగా దేవుడి ముందు తగ్గించుకునే వారిగా ఉంటే హెచ్చింపబడతాము. మనుషుల దగ్గర కూడా అహంకారాన్ని వీడి, మరి ముఖ్యంగా ఎందుకంటే అహంకారాన్ని వీడి అంటే అహంకారం అనండి మనసుని ఏలుబాటు చేస్తూ ఉంటుంది. ఎందుకంటారా, మనుషుల్లో నాకు నేను గొప్ప, నేను నేను అన్నది కూడా ఉంటుంది. దేవుడికి నేను అన్నది ఇష్టం ఉండదండి. అహంకారం అస్సలు ఇష్టం ఉండదు మనుషుల్లో. మరి ముఖ్యంగా అహంకారం అనేది లేకపోతే దేవుడు దీవిస్తానంటున్నాడు, ఆశీర్దిస్తానంటున్నాడు, తోటి వారి పట్ల హెచ్చింపుగా నిలబెడతానంటున్నాడు. అటువంటి హెచ్చింపు దేవుడే మనకు స్వయంగా ఇస్తానంటున్నప్పుడు మనం ఎందుకు ఇంకా చింతించాలి, బాధించాలంటారా చెప్పండి? ప్రతి ఒక్కరు కుటుంబాల్లో కూడా దేవుడే స్వయంగా హెచ్చిస్తానంటున్నాడు. ఈ వాక్యం ప్రకారం మనం తగ్గించుకొని దేవుడే స్వయంగా అంటే మన కొరకు అంటే పరిచయం చేయటానికి వచ్చాను, ఒక పరిచయుడిగా వచ్చి ఉన్నాడండి దేవుడు. దేవుడే స్వయంగా మానవుని కోసం మన కొరకు పరిచయుడిగా పరిచయం చేయడానికి వచ్చినప్పుడు మనం ఏ పాటి వాళ్ళని చెప్పండి? అందుకే ప్రతి ఒక్కరం కూడా అన్ని విషయాల్లో కూడా అహాన్ని వీడి అందరితో కూడా అంటే ఒకరితో ఒకరము సేవాభావంగా స్నేహభావంగా కలిసి ఉన్నట్లయితే, సహాయపడే వారిగా ఉండినట్లయితే దేవుడు స్వయంగా మనల్ని హెచ్చిస్తానంటున్నాడు. అహం అనేది లేకపోతే దేవుడికి చాలా ఇష్టం అండి. అహంలోనే నేను అనే గొప్ప గర్వం ఉంటుంది. ఆ గర్వాన్ని వీడినట్లయితే అన్ని విషయాల్లో కూడా తగ్గింపు వారిగానే ఉంటాము. అన్ని విషయాలనంటే 1, 2 కాదండి, ప్రతి